కుశల రాజ్యంలో ప్రతి సంబంధం నమ్మకం మీద నిలబడుతుంది. కాని నమ్మకం అనేది నిజమేనా లేదా మోసమా? ఈ కథను చూస్తే నిజం మీకు తెలుస్తుంది. కేశవ బుద్ధిమంతుడు, తెలివైనవాడు. రాజ్యంలో ఎవరికి కష్టం వచ్చినా ముందుగా సహాయం చేసేవాడు. తన తెలివిని ఎప్పుడూ మంచికే ఉపయోగించేవాడు. అంజి అతను తెలివైనవాడే. చాలా ఆలోచించి మాట్లాడేవాడు. ఏ పని చేసినా ముందే లాభనష్టాలు తూకం వేసుకునేవాడు. ఇద్దరికీ తెలివుంది, కాని ఆ తెలివి మార్గాలు ఒక్కటేనా? అది కాలమే చెప్తుంది. అరే కేశవ, మనం కూడా ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలరా. ఎన్ని రోజులని మనం కూడా ఇలా ఒకరి కింద పనిచేస్తాం, నువ్వే చెప్పు. ఇప్పుడు డబ్బు సరిపోతుంది కదా, ఇంక అత్యాశ ఎందుకు? ఇది అత్యాశ కాదురా, ఆలోచన. కేశవకు అంజి ఆలోచన నచ్చలేదు. కాని స్నేహితుడి మాట కాదనలేక, సరే అయితే నీ ఇష్టమే. సాయంత్రం కేశవ ఇంటి ముందు, అరే, నీకు నాకు వంట చేయడం చాలా బాగా వచ్చు కదా, మనం ఆ వంటల్నే అమ్ముదాం. మంచి ఆదాయం వస్తుంది, ఏమంటావ్? ఈ ఆలోచన బావుంది. రేపటినుంచి పని ప్రారంభిద్దాం. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ పనికోసం కావాల్సిన సామాను తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేశారు. కొన్ని రోజుల్లోనే వారి వంటకు మంచి పేరు వచ్చింది. చూస్తుండగానే వారి వ్యాపారం బాగా పెరిగింది. చాలా తక్కువ కాలంలోనే వారు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించారు. ఆ డబ్బు చూసి అంజీకి ఒక ఆలోచనొచ్చింది. కేశవ, మన దగ్గర చాలా డబ్బు ఉంది. ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్తే దొంగలు పడే అవకాశం ఉంది. కాబట్టి మనం తెలివిగా ఈ డబ్బును అంతటినీ పక్కనే ఉన్న అడవిలో ఒక చెట్టు కింద దాచిపెడదాం, ఏమంటావ్? అవును, నిజమే. నువ్వు చెప్పిందే చేద్దాం. కేశవ, అంజీ దగ్గరలో ఉన్న అడవికి వెళ్లారు. అక్కడొక పెద్ద చెట్టు కింద వారి డబ్బు సంచిని పాతిపెట్టారు. పని అయిపోయిన తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం నుంచి వాళ్లు మళ్లీ తమ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి అంజి ఒక్కడే ఒక చేతిలో లాంతరు, మరో చేతిలో పార తీసుకొని అడవివైపు వెళ్లాడు. వాళ్లు డబ్బు సంచిని పాతిపెట్టిన చోటుకు వెళ్లాడు. అక్కడ తవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే ఆ డబ్బు సంచి కనిపించింది. అంజీ వెంటనే ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఏంటంజీ, ఉదయానే వచ్చావు? ఏమైంది? ఏమీ లేదు కేశవ, నాకు ఇప్పుడు డబ్బు అవసరం పడింది. మనిద్దరం వెళ్ళి మనం పాతిపెట్టిన డబ్బును తెచ్చుకుందామా? కేశవకు డబ్బు అవసరం లేకపోయినా సరే అని అన్నాడు. ఇద్దరూ డబ్బు పాతిపెట్టిన చోటుకు వెళ్లారు. తవ్వి చూసేసరికి అక్కడ డబ్బు సంచి కనిపించలేదు. అది చూసిన కేశవ కోపంతో, డబ్బు లేదేంటి? అసలు డబ్బు ఏమైంది? ఏమో కేశవ, నాకు తెలీదు. బహుశా దొంగలెవరైనా దొంగలించారేమో. నిజం చెప్తున్నాను, ఇక్కడున్న డబ్బు ఏమైందో నాకు నిజంగానే తెలీదు. స్నేహితుడిగా నిన్ను నమ్మినందుకు బాగా పాఠం చెప్పావు. నీ సంగతి రాజసభలోనే చెబుకా. కేశవ కోపంతో రాజామందిరానికి వెళ్లాడు. జరిగిన విషయమంతా రాజుగారికి చెప్పాడు. విచారణ కోసం రాజుగారు అంజిని పిలిపించారు. అంజీ, నిజం చెప్పు. డబ్బు దొంగిలించింది నువ్వేనా? మహారాజా, నేను ఆ డబ్బును దొంగలించలేదు. నాకు సాక్ష్యంగా ఆ చెట్టే ఉంది. మీరు కావాలంటే ఆ చెట్టును ప్రశ్నించండి. రాజుగారు కాసేపు ఆలోచించారు. తరువాత మంత్రిని చూసి, ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించండి అని అన్నారు. అందరూ ఆ చెట్టు దగ్గరకు వెళ్లారు. ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది. ఆ చెట్టులో ఒక పెద్ద తొర ఉంది. మంత్రిగారు ఆ చెట్టును చూసి, ఓ చెట్టుదేవత, ఇక్కడ ఉన్న డబ్బు దొంగిలించిందెవరు? ఆ మాటలు వినగానే ఆ చెట్టునుంచి ఒక సమాధానం వచ్చింది. కేశవా దొంగ! కేశవా దొంగ! మాటలు విన్న కేశవ తనకు ఒక అవకాశం ఇవ్వమని మంత్రిగారిని అడిగాడు. కేశవ తెలివిగా ఆ చెట్టు తొరలో మంట పెట్టాడు. కొద్దిసేపటికి ఆ చెట్టంతా పొగతో నిండిపోయింది.
కొద్దిసేపటికి ఆ చెట్టు తొరలోంచి ఒక మనిషి బయటకొచ్చాడు. మంత్రిగారు కోపంగా ఎవరు నువ్వు? అని అడిగారు. నేను అంజి సోదరుడిని. అంజి చెప్పినట్టే నేను ఈ చెట్టులో ఉన్నాను. డబ్బు దొంగలించింది అంజినే. మంత్రిగారు జరిగినదంతా రాజుగారికి చెప్పారు. రాజుగారు కాసేపు ఆలోచించి ఒక తీర్పు చెప్పారు. మొత్తం డబ్బంతా అంజి సోదరుడు కేశవకు ఇవ్వాలి. అంజి చేసిన తప్పుకు అతన్ని కారాగారానికి పంపించాలి అని రాజుగారు తీర్పు చెప్పారు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిందేమిటంటే అన్యాయం, మోసం కొంతకాలం పనిచేసినా చివరికి గెలిచేది మాత్రం న్యాయం, ధర్మం, మంచే. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.